రెండెర్ర పిల్లలు బాగున్నారా? నిన్నటి కథ నచ్చిందా? మరి నేను చెప్పే కొత్త కొత్త కథలు వినడానికి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. మరి మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి కథలు వింటే నాకు ఎంతో హుషారుగా ఉంటుంది కదర్రా. సరే ఈరోజు మన కథలోకి వెళ్ళిపోదామా? ఈరోజు మన కథ దయ్యాల దాగుడు మూతలు. అడవికి దాపులో ఉన్న ఐలవరం అనే కుగ్రామం విహారీ వాళ్ళది. ఒకప్పుడు కలిగిన కుటుంబం. అయితే విహారీ తండ్రి వ్యవసాయంలో కలిసి రాక వ్యాపారంలో దిగి అందులోనూ బాగా నష్టపోయి చనిపోయే నాటికి 1 ఎకరం పొలం మాత్రం మిగిల్చాడు. తండ్రి పోయిన కొద్ది కాలానికే తల్లి కూడా గతించడంతో విహారీని అతడి అవ్వ పెంచి పెద్ద చేసింది. అవ్వ ఎంత పోరినా పొలం పనికి పోక విహారీ గ్రామంలో ఉట్టినే తిరుగుతూ కాలక్షేపం చేస్తూ ఉండేవాడు. తన మనవడికి పెళ్లి చేస్తే బాధ్యతలు తెలిసి రాగలవన్న నమ్మకంతో విహారీ అవ్వ అతడికి పెళ్లి సంబంధాలు చూడసాగింది. ఆ సంగతి తెలిసి తెలియగానే విహారీకి చొప్పున ఒక ఆలోచన వచ్చింది. వాళ్ళ ఇంటి పక్కనే రామనాథం అనే చిన్న రైతు ఉన్నాడు. అతడి కూతురు విశాలి వీధి బడిలో విహారీతో పాటు చదువుకున్నది. తల్లి లేని ఆ పిల్ల ఇంటి పనులన్నీ చక్కగా చేయగలదు. పెళ్ళంటూ చేసుకుంటే ఆ అమ్మాయినే చేసుకోవాలనుకున్నాడు విహారీ. ఒకనాడు విహారీ రామనాథాన్ని చూడబోయి తాను విశాలిని పెళ్ళాడదలిచినట్టు చెప్పాడు. ఆ మాటకు రామనాథం మొదట ఆశ్చర్యపోయి తర్వాత పట్టరాని కోపంతో, సోమరిపోతుకు పెళ్ళేమిటి? ముందు మీ నాన్న వదిలిపోయిన ఆ ఎకరం పొలం జారిపోకుండా చూసుకో, అదే 10,000 అంటూ గట్టిగా చీవాట్లు పెట్టాడు. వంటగదిలో ఉన్న విశాలి ఇదంతా విన్నది. అవమాన భారంతో ఇంటికి తిరిగి వచ్చిన విహారీకి అర్ధరాత్రి అయినా నిద్ర పట్టలేదు. అతడికి జీవితం మీద విరక్తి కలిగి అడవిలో ఏ విషసర్పానికో క్రూరమృగానికో ఆహుతి అయిపోదామనుకుంటూ ఇల్లు వదిలి అడవి దారి పట్టాడు. చీకటిలో అతడు ఎంత దూరం నడిచినా క్రూరమృగాలు ఏవీ ఎదురుపడలేదు. గాని పక్కనే ఉన్న గుబురుపు చెట్లలో నుండి ఎవరో దాగుడు మూతలు ఆడుతున్నట్టు కేకలు వినిపించినాయి. విహారీ ఒక్క క్షణం భయంతో వణికిపోయి ఒక చెట్టు చాటుకు వెళ్ళి నిలబడ్డాడు. భీకరంగా ఉన్న తల్లి దయ్యం ఒకటి, ఒక పిల్ల దయ్యం కళ్ళు మూసి దాగుడు మూత దండాకోర్ అంటూ అరిచింది. 3 పిల్ల దయ్యాలు దాక్కోవడానికి చెట్ల చాటుకు పరుగు తీశాయి. తల్లిదయ్యం మొహం మీద నుంచి చేతులు తీయగానే పిల్లదయ్యం పారిపోయి దాక్కున్న మిగతా పిల్లదయ్యాల కోసం బయలుదేరింది. అది చెట్ల చాటున నక్కుతూ కొంత దూరం వచ్చి విహారీ కంటబడగానే అమ్మోయ్ మనిషి అంటూ కుప్పకూలిపోయింది. ఆ వెంటనే దయ్యాలన్నీ పరుగు పరుగున వచ్చి విహారీని చుట్టుముట్టాయి. విహారీకి ప్రాణభీతితో మూర్ఛ వచ్చినంత పనయ్యింది. తల్లిదయ్యం విహారీకేసి ఆశ్చర్యంగా చూసి పిల్లదయ్యాలను దూరంగా పోయి ఆడుకోమని చెప్పి, పిశాచాలు తిరిగే వేళ అడవికి మధ్యకు రావటానికి నీకెంత ధైర్యం? సరే, ఎందుకు వచ్చావో నిజం చెబితే వదిలేస్తాను. అబద్ధాలు పలికావో నువ్వు పిల్లదయ్యాలను గాడిదలా మోస్తూ బతికున్నంత వరకు ఈ అడవిలోనే కాలం గడపవలసి వస్తుంది అన్నది. ఆ మాటలతో విహారీకి కొంత ధైర్యం కలిగింది. అతడు తన పేదస్థితి గురించి దయ్యానికి ముందుగా చెప్పి తర్వాత విశాలిని పెళ్ళాడతానంటే కాబోయే మామ రామనాథం చేసిన అవమానం వివరించి, నేనే ధనవంతుణ్ణి అయి ఉంటే ఆ రామనాథం ఇలా మాట్లాడేవాడా? విశాలి నా భార్య కానప్పుడు నే బ్రతికెందుకు? ప్రాణాల మీద ఆశ వదులుకునే ఈ అడవికి వచ్చాను అన్నాడు. దయ్యం విహారీకేసి కళ్ళు చిలికిస్తూ చూసి, ఓస్ ఇంతేనా? ఆ డబ్బేదో కాకితో కబురంపితే పంపేదాన్ని కదా అంటూ పక్కన ఉన్న చెట్టు తొరలోంచి ఒక తోలు సంచి బయటకు తీసి గుప్పెళ్లతో బంగారు కాసులు దాని నిండుగా పోసి విహారీకిస్తూ, నువ్వేదో కథ అల్లడం కాక నిజమే చెప్పావనుకుంటున్నాను. ఈ బంగారం తీసుకుపోయి నువ్వు కావాలనుకున్న పిల్లని పెళ్ళాడి హాయిగా బతుకు అన్నది. విహారీ దయ్యానికి వంగి దండం పెట్టి సంచితో ఇంటిదారి పట్టాడు. అతడు గ్రామం చేరేసరికి తెల్లవారిపోయింది. అతడు సరాసరి రామనాథం ఇంటికి వెళ్ళి డబ్బు సంచిని అతడికి చూపుతూ, నాకున్న ముష్టి ఎకరం పొలాన్ని నా సోమరితనాన్ని తెగ హేళన చేశావు.
ఇదిగో సంచి నిండు బంగారు కాసులు తెచ్చాను. నీ కళ్ళు చెదిరిపోగలవు. ఇప్పుడు విశాలిని నాకిచ్చి చేసేందుకు నీకెలాంటి అభ్యంతరం ఉండదనుకుంటాను అన్నాడు. రామనాథం ఆశ్చర్యపోతూ తోలు సంచి తీసుకొని మూత విప్పాడు. ఆ మరుక్షణం బుస్సుమంటూ పెద్ద ధ్వనితో గాలి బయటికి వచ్చింది. సంచి ఖాళీగా ఉన్నది. ఇందులో గాలి తప్ప మరేం ఉన్నట్లు లేదు. చిచి అంటూ రామనాథం సంచిని దూరంగా విసిరివేశాడు. విహారీ నిర్ఘాంతపోతూ సంచిని చేతిలో తీసుకుని లోపలికి చూశాడు. అందులో బంగారు కాసులు లేవు. ఏమిటి మాయా, ఈ సంచి నిండా దయ్యం బంగారు కాసులు పోయడం ఈ కళ్ళతో నేను చూస్తేనే అంటూ విహారీ ఏడుపు ముఖం పెట్టాడు. అబద్ధం చెప్పినా అతికినట్లుండాలి. పద పద, అవతల నాకు బోలెడంత పని అంటూ రామనాథం మరొకసారి చేదరించుకున్నాడు. విశాలి తలుపు వారగా నిలబడి ఇదంతా చూస్తూనే ఉన్నది. విహారీ గట్టిగా తలగొక్కుని, దయ్యం అయితే మాత్రం మరీ ఇంత పచ్చి మోసమా? ఈ రాత్రే మరొకసారి అడవికి వెళ్ళి దాన్ని జుట్టు పట్టుకొని నిలదీసి అడుగుతాను అంటూ ఇంటికి వెళ్ళాడు. ఆ రాత్రి విహారీ అడవి చేరేసరికి ఎప్పటిలా దయ్యాలు దాగుడు మూతలు ఆడుతున్నాయి. అతడు కోపంగా తల్లి దయ్యం దగ్గరకు పోయి, నువ్వు పచ్చి మోసకారివి, బంగారం అని చెప్పి సంచిలో ఇంత గాలి ఊది ఇస్తావా అన్నాడు. తల్లి దయ్యం వచ్చే నవ్వు ఆపుకుంటూ, నీకు దాగుడు మూతల ఆట తెలుసు కదా, ఎదురుగా ఉన్నవాళ్ళు కళ్ళు మూసి తెరిచే లోపల మాయం అయిపోతారు. నేను నీతో దాగుడు మూతలాట ఆడాను. నిరాశతో రాత్రి నువ్వు ఆత్మహత్యకు పాల్పడేందుకు ఈ అడవికి వచ్చావు. ఆ ఆవేశం తగ్గించేందుకే నీకు ఉత్తుత్తి బంగారం బహుకరించాను. చచ్చి సాధించేదేమీ ఉండదు. మాలా దయ్యం బతుకు తప్ప. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని ఇంటికి తిరిగిపోయి ఉన్న ఎకరం పొలానికి తోడుగా మరికొంత పొలం కౌలుకు తీసుకొని వ్యవసాయం చేసుకుంటూ హాయిగా బతుకు. భర్త ఏ సోమరిపోతో లేక దయ్యాలు భూతాల నుంచి డబ్బు తెచ్చేవాడో కాక కష్టపడి సంపాదించేవాడంటే భార్య గౌరవంగా చూసుకుంటుంది అన్నది. ఆ మాటలతో విహారికి తానింతకాలంగా గడిపిన జీవితం పట్ల ఏహ్యభావం కలిగింది. అతడు తన కళ్ళు తెరిపించిన దయ్యానికి కృతజ్ఞతాభావంతో నమస్కరించబోయేసరికి అది కాస్త మాయమైపోయింది. విహారీ వెంటనే అక్కడి నుంచి కదిలి ఇల్లు చేరేసరికి వాకిట్లో నిలబడి ఉన్న విశాలి, డబ్బు బిచ్చమాడడానికి ఇంత అర్ధరాత్రి వేళ దయ్యాల దగ్గరకు వెళ్ళావన్నమాట అన్నది. విహారీ ఉలిక్కిపడి, అదంతా గతం, ఈనాటి నుంచి ఒళ్ళుంచి వ్యవసాయ పనుల్లో దిగబోతున్నాను అన్నాడు. విశాలి ఏదో అనబోయేంతలో రామనాథం ఇంట్లోంచి బయటికి వస్తూ, ఈ మాత్రం బుద్ధి నీకు లోగడే ఉంటే నా కూతుర్ని నీ మనవడికి చేసుకోమని మీ అవ్వ దగ్గరికి ఏనాడో వచ్చి ఉండేవాణ్ణి అన్నాడు. ఆ మాటలకు విహారీతో పాటు విశాలి కూడా పరమానందం చెందింది. పిల్లలు, కథ నచ్చిందా? అయితే లైక్ చేసి షేర్ చేయండి, మరి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండిరా. పిల్లలు, నా కథలు ఎలా ఉన్నాయో మీరు కామెంట్ల రూపంలో కూడా పెట్టండి. అలాగే మీరు ఎలాంటి కథలు వినాలనుకుంటున్నారో కూడా నాకు కామెంట్లలో పెట్టండి, సరేనా?